మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. లాస్ట్ టైం మనం ఒక ఎపిసోడ్ రిలేషన్స్ గురించి మాట్లాడినప్పుడు ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది. ఆ కామెంటే నేను మీకు వినిపిస్తాను. నేను ఒక అబ్బాయితో ఆల్రెడీ 4 ఏళ్ల నుంచి రిలేషన్లో ఉన్నాను. మేమిద్దరం కాలేజ్లో ఫ్రెండ్స్. ఇప్పుడు ఇద్దరికి జాబ్స్ వచ్చాయి. అనుకోకుండా ఈ జాబ్ ప్రాసెస్లో నాకు వేరే అబ్బాయి పరిచయం అయ్యాడు. ప్రపోజ్ చేయడం జరిగింది. నేను యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఫ్రెండ్గా మూవ్ అవుతున్నా. ఎవరైతే నా బాయ్ ఫ్రెండ్ ఉంటారో వాళ్ళని నేను మోసం చేసినట్ట అని అడుగుతుంది. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటాం? ఆ అమ్మాయి కన్ఫ్యూజన్కి మనం ఏం ఆన్సర్ చేయొచ్చు? నేను చదివాను కమెంట్. మన ఉద్దేశం ఇది చేయడానికి వీడియోస్ కూడా అలా చిన్నగా కౌన్సిలింగ్, వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ అవుతామా అని. ఇదే సమస్యతోటి నాకు తెలిసి యంగ్ టీనేజర్స్ని తీసుకొనియండి, లేకపోతే కొంచెం మిడిల్ వర్కింగ్ ప్లేస్లో కూడా అట్లీస్ట్ ఒక 60% కన్ఫ్యూజన్కి ఉన్నవాళ్ళు నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నారో వాళ్ళిద్దరూ 4 to 5 years నుంచి రిలేషన్లో ఉన్నారు అండ్ ప్రేమించుకుంటున్నాము అండ్ మంచి జాబ్ కూడా ఇద్దరికి వచ్చింది అండ్ వి డిసైడెడ్ టు గెట్ మ్యారీ, పెళ్ళి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ తరుణంలో ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి ప్రేమలో ఉంది అన్న విషయం ఇంకొక మనిషికి తెలుస్తుంది. తెలిసినా కూడా ఇంకొక అతను ప్రపోజ్ చేశాడంట. సో ఆ ప్రపోజ్ చేసినప్పుడు ఈ అమ్మాయి ప్రపోజ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఫ్రెండ్గా ఉంటాము. ప్రపోజ్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదంట, కానీ చాలా రోజెస్ పంపించడము, రోజు రోజుకి, తర్వాత చాలా గిఫ్ట్స్ ఇవ్వడము, ఇట్లా చేస్తుంటే లిటిల్ చిన్న పిల్లల నుంచి తీసుకుంటే పెద్దవాళ్ళకి కూడా టెంప్ట్ అయ్యేది దేనికి ఉషా? ఫ్లవర్స్, చాక్లెట్స్, గిఫ్ట్స్. మరి ఆడపిల్లలు అయితే మరీ జుజుబీలాగా చాక్లెట్లు ఇస్తే, ఫ్లవర్స్ ఇస్తే ఏంటో అట్లా పడిపోతుంటే, ఇదివరకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, చిన్నప్పుడు చాక్లెట్ ఇస్తే ఎవరితో వెళ్ళకు నాన్న అని. ఇప్పుడు పెద్ద అమ్మాయిలకు కూడా చెప్పాల్సింది, గులాబీ పూలు ఇస్తే ఎవరితో వెళ్ళకు నాన్న అని చెప్పాల్సి వచ్చేటట్టు. ఇట్స్ సో ఫన్నీ మనం అనుకుంటుంటే. బట్ ఎప్పుడైతే నువ్వు ఒక ప్రేమలో ఉన్నావో అనుకుంటున్నావో ఆపోజిట్ జెండర్ పూలు ఇస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఇట్స్ ఎ రాంగ్ సెన్స్. సో నువ్వు యాక్సెప్ట్ చేసి నేను ఫ్రెండ్ అనుకుంటున్నా అనుకొని అతన్ని మోసం చేయటం ఎలాగో జరుగుతోంది, నువ్వు కూడా మోసపోతున్నావు. గిఫ్ట్ కోసం అని నేను అనుకోను. కొంతమందికి గిఫ్ట్ కోసం కూడా కాదు, ఒక మనిషి కంటిన్యూస్గా ప్రేజ్ చేస్తున్నప్పుడు ఒక రకమైన లవ్ హార్మోన్స్, అంటే ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఉషా. దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అడిక్షన్. అంటే ఆ అలవాటు. అలాగే ఇప్పుడు ప్రతిదీ ఒక హార్మోన్స్, ఏదైతే హ్యాపీ హార్మోన్స్ కానివ్వండి, డోపమైన్ అంటే నీకు ఒక రకమైన హైపర్ అవుతుంటారు, అందుకే దే గెట్ ఎడిక్టెడ్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ బిహేవియర్. సో ఈ అమ్మాయికి ఒక అటెన్షన్, అంటే ఇది పాతబడింది. ఈ అటెన్షన్ ఎక్కడికి పోడు, కాన్ఫిడెంట్, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ఇలా ఒక ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవ్వడం అనేది వెరీ కామన్. బట్ దాన్ని ఎంత లిమిట్స్లో పెట్టాలి, తీసుకెళ్ళాలా వద్దు అనే నిర్ణయం తీసుకునే వాళ్ళేమో ఈ ప్రేమలో ఉండిపోతారు. నిర్ణయం తీసుకోకుండా ఇటువంటి ఇన్ఫాక్చుయేషన్ కానీ, అట్రాక్షన్ కానీ, గిఫ్ట్లది కానివ్వండి, ఇటు దొర్లినప్పుడు జరిగేదే మన లైఫ్లో. ఒక్క అడుగు అట్టేసామంటే మనం ఎవరిని చూసాము? సీతమ్మ వారిని చూసాం కదా. ఏంటి బంగారు జింక, ఆ చిన్న దానికి ఆశపడి బంగారు జింక కావాలనుకుని ఆ చిన్న గీత దాటితే రామాయణమే నడిచింది. అక్కడొక్క దగ్గరే అర్థం చేసుకోవాలి. నువ్వు ఏదైతే అనవసరమైంది, మనకు పనికిరానిది, ఒక దిశ లేదు దానికి. ఎందుకు? ఆల్రెడీ నీకు ప్రేమ లేదు, నువ్వు ఒక దిశగా ప్రయాణిస్తున్నావు, దట్స్ ఓకే. ఆల్రెడీ నీకు ఒక కంఫర్టబుల్ అండ్ డిసైడెడ్ రిలేషన్ ఉన్నప్పుడు అసలు అటువైపు థింక్ చేసావు అంటే మోసం కాదు, నిన్ను నువ్వే ప్రాబ్లమ్స్ వేసుకుంటున్నావు. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్ అన్నట్టు అలాంటి రిలేషన్ని ఫస్ట్ కట్ డౌన్, జస్ట్ డిలీట్ చేసేస్తే ప్రశాంతంగా ఉండటం జరిగింది. సరే, ఎలాగో మీరు అడుగు ముందుకేశారు, మరి మీకెందుకు అనిపిస్తుందంటే మూవీస్కి వెళ్ళటము, రెస్టారెంట్కి వెళ్ళటము జరుగుతుంది, కానీ ఫ్రెండే అని అంటుంది. అంటే ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఫ్రెండే, రిలేషన్ ఉన్నది ఒక్కడితో, నువ్వు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్తున్నావు, అతను నిజంగా మంచి ఫ్రెండ్, నీకు మంచి వాల్యూ ఇస్తున్నాడు, నీకు రియల్ ఫ్రెండ్లా ఉన్నాడు, నీ బాయ్ ఫ్రెండ్కి పరిచయం చేయి, అందరు కలిసి వెళ్ళండి, అప్పుడు నీకు గిల్ట్ ఉండదు. బట్ మీరిద్దరే వెళ్తున్నారు,
ఖచ్చితంగా నీకేదో రకంగా లైఫ్లో ఈ చిన్న కన్ఫ్యూజన్ కాస్త పెద్ద ప్రమాదంగా మారబోతుంది. నీ మనస్సును నువ్వే చాలా ఒత్తిడికి గురి చేసుకోవడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ చెక్ పాయింట్ టు డిసైడ్ టు గో దట్ వే ఆర్ దిస్ వే. లేదు మేడం నువ్వు ఫ్రెండే చెప్తున్నావు, ఇట్ ఈస్ బెటర్ టు ఎండ్ దట్. ఇఫ్ యూ కాంట్, ఈ అబ్బాయిని నువ్వు నీ బాయ్ ఫ్రెండ్కి పరిచయం చేయలేని పరిస్థితి ఉంది, దెన్ క్లోజ్ ఇట్. నువ్వు ఈ అబ్బాయికి పరిచయం చేయగలిగే అంత ధైర్యం ఉంది, అందులో నిజాయితీ ఉంది ఆ ఫ్రెండ్షిప్లో, పరిచయం చేసి గో హెడ్. అంతేకాని లేదు నీ బాయ్ ఫ్రెండ్ చాలా కష్టపెడుతున్నాడు, నీకు ఆ రిలేషన్ ఇష్టం లేదు, యూ వాంట్ టు టేక్ ఎ సెకండ్ ఛాన్స్ బిఫోర్ యువర్ మ్యారేజ్, ఇఫ్ హీ ఈజ్ వెరీ గుడ్ దాన్ హిమ్, దెన్ డిసైడ్. కానీ ఇంతకంటే ఎక్కువ లేట్ చేయకుండా, ఇతన్ని మోసం చేయకుండా గెట్ రిడ్ ఆఫ్ దిస్ థింగ్స్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు. నీకు కన్ఫ్యూజన్ ఉంది, చెక్ లిస్ట్ రాసుకో, నీకు ఏది బెటర్ అనిపిస్తుంది, ఏది లాంగ్ డ్యూరేషన్ వెళ్ళగలుగుతావు. డబ్బులు గిఫ్ట్లు చూడకు. నిన్ను ఇన్నేళ్ళు కళ్ళలో పెట్టి చూసుకున్నది ఎవరు? నీకు ఇన్ని రోజులు, ఒక 5 ఏళ్ళు ఒక మనిషితో ఏ గొడవ లేకుండా, గొడవలు ఉన్నా కూడా పెళ్ళి దాకా నీ ప్రయాణం వెళ్ళింది అంటే నీకెక్కడో ప్రతి రిలేషన్లో ముందుకెళ్ళిన తర్వాత ఉండేటియే. అయినా కూడా నువ్వు పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకున్నావు అంటే నాకు తెలిసి ఇది స్ట్రాంగ్ రిలేషన్ అని అనిపిస్తుంది. సో నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాక కూడా నిన్ను డీవియేట్ చేసి డిస్టర్బ్ చేసే రిలేషన్, అది వర్త క్రాస్ చెక్. ఈ 2-3 పారామీటర్స్లో చెక్ చేసుకొని నీ బాయ్ ఫ్రెండ్కి పరిచయం చేసేయగలిగే నిజాయితీ ఉన్న ఫ్రెండ్షిప్పా? ఓకే. నీకే నమ్మకం లేదు, నీకు గిల్ట్ వచ్చిందంటేనే నాకు ఎక్కడో కొడుతుంది. పాపం అమ్మాయి మంచిదే, అందుకనే తన గిల్ట్ ఉంది కాబట్టే నేను మోసం చేస్తున్నానా అని పెట్టింది పాపం. సో నేను అనేది ఏంటంటే అది తప్పు అని మేము కూడా చెప్పట్లేదు తల్లి. వెళ్ళడం తప్ప రెస్టారెంట్లకి సినిమాల కంటే తప్పు అని చెప్పట్లే. నేను అనేది అవసరమా అంటున్నా. ఎందుకు నీ లైఫ్ని నువ్వే ఖరాబ్ చేసుకుంటున్నావు? ఇంత బ్యూటిఫుల్ సోల్, ఇంత బ్యూటిఫుల్ పర్సన్ని కనెక్ట్ అయిన తర్వాత వై యూ నీడ్ అదర్ పర్సన్? సో కాబట్టికే దట్ ఈస్ బెటర్ లైక్ టు. అందుకే నిన్ను నువ్వే జడ్జ్ చేసుకొని కష్టపడకు. అవసరమా మనకి? ఎందుకు పోయి నువ్వే ఒక కంపని తగిలించుకోవడం? సో కాబట్టికే ఫ్రెండ్ అయినా కూడా ఏమో ఒక్కసారి ఆలోచించనే చెప్తాను నేను. అనవసరంగా కన్ఫ్యూజన్ చేసుకోకుండా బంగారం లాంటి జీవితాన్ని ఇలాంటి వాటికి, అది లాంగ్ టర్మ్ కాదురా బాబు. ఏదైనా లాంగ్ టర్మ్ ఉండదు, అదన్నీ జుజుబీలే ఉంటాయి. టెస్ట్ చేస్తారు అంటారు కదా దేవుడు, ఇది ప్రేమ ఉంటుందా పరీక్ష అంటారు కదా, ఆ పరీక్ష టైం ఏమో నీ ప్రేమకి. సో నీ ప్రేమ నిజమైందా కాదా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నీకే ఉంది. నేనైతే అది తప్పు అని అవన్నీ జడ్జిమెంట్లు మేము చేసేవాళ్ళం కాదు, నీ మనసే. కానీ నేనేమంటానంటే యాజ్ ఒక ఎల్డర్ లేడీగా, ఒక వెల్ విషర్గా ఏం చెప్తానంటే అవసరమా, డిలీట్ దట్ అకౌంట్ అని మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా.